తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త స్కీమ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ స్కీమ్ పేరు వచ్చేసి ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా. ఈ స్కీమ్లో 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే అందిస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఈ స్కీము జూన్ 2వ తేదీన అయితే ప్రారంభించబోతున్నారు. అసలు ఈ ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో అయితే షేర్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా పథకంతో ప్రతి ఇంటికి బీమా ధీమా అని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అంటే యజమాని చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షల పరిహారం అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అయితే ఇదివరకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చారని చాలామంది అనుకుంటారు. ఇదివరకైతే ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో గనక చనిపోయినట్లయితే 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకు మాత్రమే, అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నవారు చనిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో కూడా ల్యాండ్ అంటే పొలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చారు. పొలం లేని వాళ్లకు ఎవ్వరికి కూడా 1 రూపాయి కూడా ప్రభుత్వం అనేది అందజేయడం అయితే జరగలేదు. ప్రతి ఒక్కరికి కుటుంబ యజమాని చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షల రూపాయలు అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. దీనికి ఎలాంటి పొలం కానీ ల్యాండ్ కానీ ఎవ్వరికి అవసరమైతే లేదు. అసలు పొలం లేని వారికి మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇదివరకు ఈ రైతు బీమా పథకం ద్వారా పొలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు అయితే వచ్చేవి. ఇప్పుడు పొలం లేకున్నా సరే, అంటే మీకు పొలం ఉన్నా పొలం లేకున్నా పొలంతోని సంబంధం లేకుండా ఎవ్వరు చనిపోయినా మీ కుటుంబంలో 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. యూనివర్సల్ ఇన్సూరెన్స్ నమూనాలతో తీర్చిదిద్దుతున్న ప్రజాప్రభుత్వం ప్రతి ఇంటిని ఒక యూనిట్గా తీసుకొని ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. దీనికోసం 2026-27కు సంబంధించి బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. అయితే ఈ స్కీమ్ జూన్ 2వ తేదీన అయితే ప్రవేశపెట్టబోతున్నారు. జూన్ 2 తర్వాత ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎవరు అప్లికేషన్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయొచ్చా, మీ సేవలో అప్లికేషన్ చేయొచ్చా, లేదంటే ఏఈఓ దగ్గర అప్లికేషన్ చేయొచ్చా, లేదంటే రైతు వేదికలలో అప్లికేషన్ చేయొచ్చా, ఇలాంటి విషయాలు తెలుసుకొని కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.